యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. పూరి జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దానిలో 3 మరణించారు. వాళ్ళలో 2 మహిళలే. జనరల్గా పూరి జగన్నాథుడి రథయాత్ర అంటే దాదాపు 10 లక్షల మంది దేశవ్యాప్తంగా పూరికి వెళ్తారు. భక్తి శ్రద్ధలతో మొత్తం రథయాత్రలో పాల్గొంటారనమాట. ఏదైతే రద్దీ విపరీతంగా పెరిగిందో తొక్కిసలాట జరిగి చాలా లేట్ అయిందంట. మొన్న కూడా జనరల్గా అర్ధరాత్రి దాకా రథయాత్ర జరగదు. 10 వరకు రథయాత్ర జరిగి క్లోజ్ అయిపోద్ది. ఆ తర్వాత అక్కడ వచ్చిన జనాలందరూ బీచ్ దగ్గరికి వెళ్ళి పడుకుని మరుసటి రోజు దర్శనానికి వెళ్తారనమాట. కానీ ఇది మిడ్ నైట్ వరకు రథయాత్ర కొనసాగటం, తర్వాత వెంటనే జనాలందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనానికి ఎగబట్టడం, ఇవన్నీ జరిగేసరికి విపరీతమైన స్టాంపీడ్ జరిగింది. జనరల్గా జగన్నాథుడి రథం అంటే దాని చుట్టూ ఇన్నర్ కార్డన్ ఉంటుంది అనమాట. అంటే లోపలికి ఎవరిని రానికుండా ఇన్నర్ కార్డన్ ఆఫ్ చేసేస్తారు. లోపల రథయాత్ర ముందు పక్క వెనక పక్క జనాలు ఎక్కువ పూకనీయకుండా అందరూ చుట్టుముడతారనమాట పోలీసులు. అయితే ఈసారి మాత్రం విపరీతంగా జనాలు లోపలికి చొరబాటు చేసుకోవడం, ఎవరు విఐపియో ఎవరు కాదో అర్థం కాకపోవటం, జనాలు లక్షల కొద్ది అక్కడ వేచి చూడటం, ఇవన్నీ కూడా. యాక్చువల్గా ప్రతి సంవత్సరం జగన్నాథుడి రథయాత్ర టైంలో ఒరిస్సా పూరిలో విపరీతమైన ఎండ కూడా ఉంటుంది. కానీ ఈసారి క్లైమేట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాం. చాలా మంది రావటం, ముఖ్యంగా ఒడియా పీపుల్ కంటే కూడా బెంగాలీస్ ఎక్కువ మంది వస్తారనమాట. వాళ్ళకి చాలా భక్తి ఎక్కువ. సాధారణంగా ఏంటంటే రథం చుట్టూ పోలీసులు కూడా కంప్లీట్గా కార్డన్ చేసేస్తారు. దానికి ప్రధానమైన కారణం కొంతమంది వృద్ధులు, ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్ వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ఎప్పుడైతే రథయాత్రలో రథం కింద పడి చనిపోతే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తామని చెప్పి వాళ్ళకి ఒక థాట్ ఉండి కొంతమంది రథం దగ్గర కూడా దూకేస్తారంట. కాబట్టి చాలా వరకు దాన్ని చాలా సెక్యూర్గా పెడతారు. ఈసారి విపరీతమైన తొక్కిసలాట జరిగేసి ఆ సెక్యూరిటీ కూడా మిస్ అయిందనమాట. అంత జనంలో ఆ 3 కిలోమీటర్స్ రోడ్డు, దాదాపు 10 లక్షల జనాల్ని 3 కిలోమీటర్ల రోడ్డు, గ్రాండ్ ట్రంక్ రోడ్డు అంటాం అనమాట. ఆ రోడ్డు అకామిడేట్ చేయలేదు. సో సఫకేషన్ వస్తుంది అనమాట జనాలకి. విపరీతంగా ఊపిరాడక, విపరీతమైన ఎండ, ఆ అలసట, ఇదంతా తొక్కిసలాట, ఇవన్నీ కలిపి జనం చనిపోతూ ఉంటారు. ఈసారి 3 చనిపోయారనమాట. దీనికి సంబంధించి విపరీతమైన డిలే అవ్వటము, ఆ టైంలో ఎక్కువ మంది పోలీస్ పర్సనల్ ఉన్నారా లేదా అనే ప్రశ్న. మూడోది, ఆ టైంలో అసలు ప్రాపర్ కార్డన్ ఆఫ్ చేశారా లేదా, ఇన్నర్ కార్డన్ మెయింటైన్ చేశారా, అవుటర్ కార్డన్ మెయింటైన్ చేశారా, అంటే ఇన్నర్ లైన్ నీట్గా మెయింటైన్ చేస్తారా. ఈ రథయాత్రలో రోప్ పట్టుకోవడానికి కూడా చాలా మంది జనం, అంటే పట్టుకుంటే పుణ్యం వస్తుందని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారనమాట. ఇదంతా దర్శనం కోసం ఒకటేసారి అందరూ ఎగబడతా ఉంటారు. జగన్నాథుని ఒకసారి దగ్గరగా చూద్దామని దాంతో కూడా అందరూ ఒకటే ప్లేస్కి వస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా కారణాలు. ఏదైతే జగన్నాథ్ టెంపుల్ నుంచి గుడించా టెంపుల్కి ఈ యాత్ర వెళ్తుందో, గుడించా టెంపుల్ అంటే లార్డ్ జగన్నాథుడి యొక్క ఆంటీస్ టెంపుల్ అంటారు. ఆయన యొక్క పిన్ని గారు అక్కడ ఉంటారని చెప్పి ఒక నానుడి ఉందనమాట. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో స్టాంపీడ్ జరిగి 3 చనిపోయారు, 50 మంది ఇంజూర్ అయ్యారు. అది కూడా ఈ స్టాంపీడ్, ఈ తొక్కిసలాట సండే ఎర్లీ అవర్స్, తెల్లవారుజామున జరిగిందనమాట. ఆ టైంలో ఇంతమంది భక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కిసలాట జరిగిందంటే అసలు అంత లేట్ ఎప్పుడు జగన్నాథ్ రథయాత్ర అవ్వదు. దర్శనం కోసం ప్రజలు ఎగబడ్డారని చెప్పి, అంటే జగన్నాథుని ఒకసారి చూడటానికి ఇలా ఈ టైంలో ఎగబడ్డారని చెప్పి అందరూ అంటుంటారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆ టైంలో వచ్చేసరికల్లా ప్రజలందరూ కూడా చాలా మంది బీచ్ దగ్గరికి వెళ్ళి పడుకుని మధ్యాహ్నం తర్వాత టెంపుల్లోకి వెళ్తారనమాట. కానీ ఈసారి అలా కాకుండా అందరూ అక్కడే జగన్నాథుని చూడాలని చెప్పి ఎగబట్టడంతో ఈ సంఘటన జరిగిందని చెప్పి అంటున్నారు.